హాయ్ దిస్ ఇస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అని మాట్లాడుకుందాము. సో మనకి ఏదైతే 4 to 5 days నుంచి ఒక కన్సాలిడేషన్ జరుగుతుందో ఆ కన్సాలిడేషన్ కి ఈ రోజు బ్రేక్ ఇచ్చిందండి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలోనూ కూడా. సో ఈ ఒక్క రోజు, ఈ శుక్రవారం ఒక్కరోజు సరిపోదా శుక్రవారం, దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, సో ఈరోజు చాలా ఎక్స్ట్రాడినరీగా మూవ్ అయిందండి మార్కెట్ అయితే మాత్రం. ఈవెన్ ఎక్కడా కూడా బుల్లిష్ ఎంట్రీ అనే ప్రసక్తే లేకుండా ఏకధాటిగా పడ్డది, అది కూడా ఎంట్రీస్ ఇస్తూ. ఎలా అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ మనం 1 day టైం ఫ్రేమ్లో చూస్తే యాక్చువల్గా ఇది మనం మాట్లాడుకుంటున్న లెవెల్ ఏంటండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో కదా. సో ఇంతవరకు వెళ్ళాలి, కానీ చాలా సార్లు చెప్పాను మార్కెట్ ఒకే ఉదుటున వెళ్ళిపోకూడదు. పైకి వెళ్ళి కిందకొచ్చి, పైకి వెళ్ళి కిందకొచ్చి ఇలా వెళితే ఇట్స్ ఎ హెల్దీ మార్కెట్ అని ఆల్రెడీ చాలా సార్లు చెప్పానండి. సో మార్కెట్ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. ఇక్కడ మనకి 2 జోన్స్ ఉన్నాయి. ఒకటి లిటిల్ బ్రదర్ ఉంది, అలా కాదు అనుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ ఆల్సో. సో మార్కెట్ ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఇంకొంచెం బ్యాడ్ న్యూస్ కంటిన్యూ అయ్యి మార్కెట్ రావాలి అంటే ఈ జోన్ దాకా రావడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద సపోర్ట్. ఇక్కడ తప్ప దీనికి సపోర్ట్ లేదు. ఇక్కడ లిటిల్ బ్రదర్ ఉంది అండ్ ఇక్కడ సపోర్ట్ ఉంది. రెండు కూడా మనకి మాక్సిమం ఒకే జోన్ లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి చూడండి, బ్యాంక్ నిఫ్టీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. రెసిస్టెన్స్ జోన్ నుంచి కిందకి రావాలి. ఎంతవరకు రావాలి, లిటిల్ బ్రదర్ వరకు నుండి. లిటిల్ బ్రదర్ కి వచ్చేసింది ఆల్రెడీ. సో ఇది లిటిల్ బ్రదర్ ని టచ్ చేసింది అండ్ స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే సపోర్ట్ ని కూడా టచ్ చేసింది. సో అలా కాదండి, ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ లో చూద్దాము. అంటే నిఫ్టీ చూడండి, దిస్ ఇస్ ద 1 hour టైం ఫ్రేమ్ అండి. సో నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్ లో యాక్చువల్ గా నిన్న కూడా మనకి స్లైట్ బేరిష్ గా ఉంది 1 hour టైం ఫ్రేమ్ లో. మనం ఈ రోజు చూస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకే, సో ఈ రోజు లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసింది. లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తూ చాలా మంచి క్యాండిల్ వేసింది. ఇది అప్ టు సపోర్ట్ జోన్ దాకా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇమీడియట్ గా మండే వచ్చేస్తుందా సపోర్ట్ జోన్ కంటే చెప్పలేమండి. బట్ మనకి నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ మాత్రం ఈ జోన్ లో జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి సపోర్ట్ జోను. సో మార్కెట్ ఇమీడియట్ గా కిందకి రాకపోయినా, సో ఆ ఈవెంట్ పాజిటివ్ నెగిటివ్ అనే దాన్ని బట్టి మన మార్కెట్ మండే పాజిటివ్ గానా నెగిటివ్ గానా అనేది తెలుస్తుంది. సో ఇన్ కేస్ కొద్దిగా పాజిటివ్ గా ఓపెన్ అయినా లేదా స్లైట్ న్యూట్రల్ గా ఓపెన్ అయినా సరే పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుందండి మార్కెట్. పైకి వెళితే ఎంతవరకు వెళ్ళాలి, లిటిల్ బ్రదర్, అప్ టు లిటిల్ బ్రదర్ వరకు వెళ్ళి అప్పుడు సపోర్ట్ జోన్ కి రావడానికి. లేదు ఓపెనింగ్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది, ఇక్కడ కానీ ఎక్కడ ఓపెన్ అయినా సరే సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చి సపోర్ట్ జోన్ లో కన్సాలిడేట్ అయి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నిఫ్టీలో. అది బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో ఉంది. చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై చూస్తే ఆల్రెడీ ఇది మనకి లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసింది. ఈ రోజు అప్ టు సపోర్ట్ జోన్ వరకు వచ్చింది. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మాట్లాడుకుంటున్న ఈ లెవెల్స్ అనేవి ఓవరాల్ ఇండియాలోనే ఇప్పటి వరకు ఎవ్వరూ మాట్లాడుకోలేని టెక్నికల్స్ అండి. అసలు ఈ టైప్ లో చార్ట్ అనాలిసిస్ చేస్తున్నది వన్ అండ్ ఓన్లీ మీ ఓన్లీ. నేను మాత్రమే చేస్తున్నానండి ఈ టైప్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. ఇప్పటికొచ్చి ఎవరు చేయలేదు ఇండియాలో. మేబీ ఇకపై చేస్తారో కూడా లేదు తెలియదు. సో కంటెంట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ మార్కెట్ ఎటువైపు వెళుతుంది అనేది ప్రతి మూమెంట్ కూడా మనకి తెలుస్తుంది. సో ఫస్ట్ మనం నిఫ్టీలో 5 minutes and 15 minutes మాట్లాడుకుందాము. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది 1 day and 1 hour మాట్లాడుకున్నాము. ఇప్పుడు 5 minutes and 15 minutes రెండు కూడా మాట్లాడుకుందాం, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ కూడా. వీడియో పూర్తిగా చూడండి. ఓకే, సో ఫస్ట్ మనకి గ్యాప్ డౌన్ లో రెడ్ క్యాండిల్. గ్యాప్ డౌన్ లో రెడ్ క్యాండిల్ అంటే మనం ఏం చేస్తామండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై కదా. యాక్చువల్గా ఇది సపోర్ట్ జోన్ లో ఉంది. సపోర్ట్ జోన్ నుంచి సపోర్ట్ జోన్ లో క్లోజ్ అయితే మనం ఎంట్రీ తీసుకుంటాము. బట్ ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ లో ఉంది, సపోర్ట్ జోన్ కి పైన ఉంది. సో మనకి ఇక్కడ తీసుకోవడానికి ఎంట్రీ లేదు. దెర్ ఇస్ నో ఎంట్రీ. బేరిష్ ఎంట్రీ తీసుకోకూడదండి. ఓకే, ఇన్ కేస్ పైకి వెళితే ఎంతవరకు ఉంది లెవెల్, స్వింగ్ హై టు స్వింగ్ లో కదా. సో పైకి వస్తే ఇంతవరకు, దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో ఇది పైకి వెళ్తున్నప్పుడు మనం ఈ క్యాండిల్లో తీసుకోవచ్చా? నో, తీసుకోకూడదు. ఎందుకు? ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడు కూడా బేరిష్ గా ఉన్నాయి. సో 3 బేరిష్ గా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంట్రీ తీసుకోకూడదు. ఇన్ కేస్ ఇది లిటిల్ బ్రదర్ ని క్రాస్ అయిన తర్వాత కొంచెం సీనియర్స్ ఎవరైనా ఉంటే కొంచెం రిస్క్ చేసి తీసుకోవచ్చు. అది కూడా ఎన్ని పాయింట్స్ కోసం అండి, జస్ట్ 27 to 30 points కోసం. నిఫ్టీలో 30 points అంటే ఇట్స్ గుడ్ వన్. ఓకే, సో ఇది వెళ్ళింది, రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేసింది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సింగిల్ క్యాండిల్ లోనే 45 points ఇచ్చిందండి. ఇక్కడ మనకి టెక్నికల్ పరంగా ఎంట్రీ లేదు. నేను చెప్పేది లిటిల్ బ్రదర్ ప్రకారం ఎంట్రీ తీసుకుంటే. సో రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళింది, రెసిస్టెన్స్ జోన్ నుంచి కిందకు వస్తున్నప్పుడు మంచి బేరిష్ క్యాండిల్ వేసింది.
ఈ బేరిష్ క్యాండిల్లో హ్యాపీగా ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ లెవెల్ ఎక్కడుంది? ఈ లెవెల్ తీసుకుంటామా అండి? ఇంత బేరిష్ క్యాండిల్ వేసినప్పుడు ఈ లెవెల్ తీసుకుంటామా? స్వింగ్ హై ఇది తీసుకోకూడదు, ఇది తీసుకోవాలి. అర్థమైందా మీకు? ఎందుకని తీసుకోవాలండి? ఇది మూవ్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనకి దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. అవునా అండి? సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే, ఈ క్యాండిల్ క్లోజింగ్ లో ఎంట్రీ తీసుకుంటే ఒక లిటిల్ బెదర్ దగ్గర మనం సపోర్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 30 పాయింట్స్ టార్గెట్. ఇక్కడ మీరు తీసేసినా ఓకే, లేదు నేను ఇంకొక నెక్స్ట్ క్యాండిల్ వరకు వెయిట్ చేస్తాను అంటే అప్ టు 70 పాయింట్స్ అండి. అంటే అప్రాక్సిమేట్లీ 1:2 ఇచ్చింది ఈ ట్రేడ్. సరే ఇంకా కంటిన్యూ అయింది కదండి. ఎస్, యాక్చువల్గా అయితే టెక్నికల్ పరంగా మనం ఇక్కడ తీసేస్తాము. యాక్చువల్గా ఇక్కడ హాఫ్ క్వాంటిటీ మీరు ఎగ్జిట్ అయిపోయినా ఇక్కడ ఏదైతే మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనేది ఉందో, ఈ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర మనం ఎగ్జిట్ అయిపోతాము. యాజ్ పర్ ద టెక్నికల్స్ ఫాలో అవుతున్నామండి. ఇంకా ఫాలో అయింది అవనివ్వండి, నో ప్రాబ్లం. ఇలా మనకి 100లో కేవలం 10 సార్లు మాత్రమే జరుగుతుంది. బట్ 90 టైమ్స్ ఏం చేస్తుంది? స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర నుంచి రివర్స్ అయిపోతుంది. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర నుంచి రివర్స్ అయిపోయి పైకి వెళ్తుంది, లేదా కన్సాలిడేట్ అవుతుంది, మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. అంతే తప్ప మనం హోల్డ్ చేయకూడదు. ఇన్ కేస్ ఎవరైనా హోల్డ్ చేస్తుంటే ఇట్స్ ఎ గుడ్ ప్రాఫిట్ అండి, చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చింది. యాక్చువల్గా నేను కన్సాలిడేట్ అయిన తర్వాత తీస్తాను అని ఎవరైనా అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, సో ఈ కన్సాలిడేషన్ జోన్లో తీసినా కానీ 160 పాయింట్స్. సో నిఫ్టీలో 160 పాయింట్స్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ అనమాట. సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా అయితే ఈ జోన్లోనే బుల్లిష్ గా టర్న్ అయింది. బట్ ఇది 40 కంటే కింద ఉంది. నేను చాలా సార్లు చెప్పాను, 40 కంటే బిలో ఎంట్రీ ఇస్తే ఇది టార్గెట్ వరకు వెళ్ళదు. వెళ్ళిందా అండి? ఎక్కడుందనమాట టార్గెట్? స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. యాక్చువల్గా ఇంతవరకు వెళ్ళాలి, బట్ వెళ్ళలేదు. వెళ్ళదండి. ఎందుకు వెళ్తుంది? మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 40 పాయింట్స్ స్టాప్ లాస్, 120 పాయింట్స్ టార్గెట్. బట్ ఇది ఎక్కడ ఇచ్చింది? 40 కంటే కింద ఇచ్చింది ప్రిఫరెన్స్ 1లో. సో టార్గెట్ వరకు వెళ్ళదు. 1:1 తీసేయడమే. 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 40 పాయింట్స్ టార్గెట్. 1:1 ఇచ్చిందండి, హ్యాపీగా 1:1 ఇచ్చింది. 1:1 ఇచ్చింది. లిటిల్ బ్రదర్ దగ్గరికి వెళ్ళింది. లిటిల్ బ్రదర్ దగ్గర నుంచి మళ్ళీ కిందకి వెళ్తూ ఇక్కడ మనకి మళ్ళీ బేరిష్ సిగ్నల్ ఇచ్చేసింది. సో ఇక్కడ బేరిష్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇంతవరకు రావాలి. దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ కదండి. సరే ఇక్కడ ప్రిఫరెన్స్ 1 ప్రకారం ఎంట్రీ లేదు కదండి. ప్రిఫరెన్స్ 1 ప్రకారం అయితే ఈ క్యాండిల్లో ఉంది, కానీ మీరు ఈ క్యాండిల్లోనే ఎంట్రీ అంటున్నారు ఏంటి సార్ అంటే, ఇది ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇక్కడ లిటిల్ బ్రదర్ కన్ఫర్మ్ చేసింది, అండ్ ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్ఫర్మ్ చేసింది, అండ్ ఫైనాన్స్ మినిస్టర్ కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ 3 కన్ఫర్మ్ చేశాయి. అందుకే ఈ ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్తున్నాను నేను. ఒకటి కాదండి, 3 కన్ఫర్మ్ చేశాయి ఈ బేరిష్ క్యాండిల్లో. ఓకే, సో అందుకే ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్తున్నాను. యాక్చువల్గా అయితే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద టార్గెట్. ఇంతవరకు రావాలి. ఇక మనకి ఇక్కడ తప్ప దీనికి సపోర్ట్ లేదు. సో ఫాలో అయింది మార్కెట్. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 23 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 130 to 140 పాయింట్స్ టార్గెట్ యాక్చువల్గా. బట్ ఇది చాలా టైం తీసుకుందండి రావడానికి. అంటే తొందరగా అయితే రాలేదు, కానీ ఇమీడియట్ గా అయితే మాత్రం ఒక 70-80 పాయింట్లు ఇచ్చిందండి. ఈజీగా 80 పాయింట్లు ఇచ్చింది. ధన్ మనం ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి పడుతూనే వచ్చింది. ఒక 80 పాయింట్లు ఇచ్చింది. 80 పాయింట్లు ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది అని తెలుసుకున్న తర్వాత 70 పాయింట్లకైనా మీరు బయటకు వచ్చేయచ్చు. సో ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత అంటే ప్రాఫిటబుల్ గానే బయటకు వచ్చారు. ఇక్కడ ఎక్కడా కూడా లాస్ లేదు మీకు. దిస్ ఇస్ ద ప్రాఫిటబుల్ ట్రేడ్ అండ్ దిస్ ఇస్ ద ప్రాఫిటబుల్ ట్రేడ్. దిస్ వన్ ఆల్సో ప్రాఫిటబుల్ ట్రేడ్, ఎక్స్ట్రాడినరీ ట్రేడ్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మనకి బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో. యాక్చువల్గా అయితే ఇంతవరకు వెళ్ళాలి కదా. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఒక 30 పాయింట్స్. ఎందుకు? లిటిల్ బ్రదర్ కి కింద పెడితే సరిపోతుంది. బట్ ఇది మూవ్ అవ్వలేదు, స్టాప్ లాస్ కూడా కొట్టలేదండి. ఇమీడియట్ గా వచ్చి స్టాప్ లాస్ అయితే కొట్టలేదు, కానీ కొద్దిగా కన్సాలిడేట్ అయ్యింది. ఇక్కడ మీరు ఎక్కడ తీసినా సరే, మీరు ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజింగ్ లో మీరు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఎక్కడ తీసినా దీనికి లాస్ లోనే ఎగ్జిట్ అవ్వాలి. ఒక 20 to 25 పాయింట్స్ మీరు లాస్ లో ఎగ్జిట్ అవుతారు. మళ్ళీ ఈ క్యాండిల్ లో మళ్ళీ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇంతవరకు రావాలి. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 27 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 40 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా వచ్చింది, టార్గెట్ హిట్ అయింది. సో ఒకటి గమనించారా అండి? ప్రాఫిటబుల్ ట్రేడ్, ప్రాఫిటబుల్ ట్రేడ్, ప్రాఫిటబుల్ ట్రేడ్, లాస్ అండ్ ప్రాఫిటబుల్ ట్రేడ్. అంటే ఓవరాల్ గా 4 టార్గెట్లు అండ్ ఒక్క స్టాప్ లాస్. సో చాలా చాలా ఎక్స్ట్రాడినరీ అనమాట. మీకు అందుకే నేను చెప్పా, ఏమన్నానండి? సరిపోదా శుక్రవారం?
ఈ ఒక్క రోజు సరిపోదా అండి? ఎన్ని పాయింట్స్ తీయొచ్చు? నేను ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేసిన నిఫ్టీలో మాత్రమే, ఇంకా బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఎక్స్ట్రాడినరీ ట్రేడ్స్ దొరికాయి. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే, దిస్ ఇస్ ద బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ గ్రీన్ క్యాండిల్. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వేసినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. ఇక్కడ ఎంట్రీ ఉందా? ప్రిఫరెన్స్ 1 ప్రకారం అయితే ఇక్కడ ఎంట్రీ లేదు, ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. బట్ మీరు ఒకవేళ రిస్క్ తీసి లిటిల్ బ్రదర్ ప్రకారం తీసుకుంటాను అంటే అప్ టు 90 points. స్టాప్ లాస్ ఎంత అండి? 73 points స్టాప్ లాస్ అండ్ 95 points, 90 to 95 points టార్గెట్. ఇది హ్యాపీగా వెళ్ళింది, టార్గెట్ హిట్ అయింది. టార్గెట్ కొట్టిన తర్వాత ఎగ్జిట్ అయిపోండి, లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్. మీ స్టాప్ లాస్ ని పైకి జరుపుకుంటూ వెళ్ళిపోండి. మార్కెట్ సడన్ గా ఇలా రివర్స్ అయింది అనుకోండి, మీ స్టాప్ లాస్ ఎక్కడెక్కడో హిట్ అయిపోతుంది. హ్యాపీగా ప్రాఫిట్ లోనే బయటకు వస్తారు. మార్కెట్ ఎలా తిరిగినా సరే మీరు ప్రాఫిట్ లోనే బయటకు వస్తారు. సో మనకి ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే, యాక్చువల్గా అయితే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము కదండి, ఒక 90 points. 90 కంటే ఎక్కువ పెట్టకూడదు. ఇక్కడ 107 ఉంది, బట్ మనం 90 పెట్టాలి. 90 points స్టాప్ లాస్ అండ్ 70 points టార్గెట్. ఇక్కడ వెయిట్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది. ప్రతి రోజు మాట్లాడుకుంటున్నాం. లేదు సపోర్ట్ జోన్ లో మంచి క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, ఎగ్జిట్ అయిపోండి. మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది, ఉంచండి. ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు. సో 143 points ఇది అప్ టు. యాక్చువల్గా అయితే మీరు ఈ క్యాండిల్ క్లోజింగ్ లో తీసిన 170 to 180 points ఇచ్చిందండి. ఇది 1 zone కూడా వచ్చింది. మీకు నిఫ్టీలో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో దాని తర్వాత కూడా ఫాలో అయింది కదా సార్ అంటే ఎస్ ఫాలో అయింది. బట్ మనకి యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం మనం స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాము. లేదు అంటే 1 zone దగ్గర మీరు ఎగ్జిట్ అయినా ప్రాబ్లం లేదు. ఇదైతే ప్రాఫిటబుల్ ట్రేడ్, ఎక్స్ట్రాడినరీ ప్రాఫిటబుల్ ట్రేడ్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ క్యాండిల్ లో మనకి బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది, బట్ ఇది 40 కంటే బిలో ఇచ్చింది. సో 40 కంటే కింద మనకి ఎంట్రీ ఇస్తే అప్ టు టార్గెట్ వరకు రాదు. సో మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన లేదు. స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇంతవరకు రావాలి. ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది, వెళ్ళదు అన్న విషయం మనకు కూడా తెలుసు, వెళ్ళలేదు. అండ్ ఇప్పుడు ఏం చేయాలి? ఒక బేరిష్ ట్రేడ్ కోసం. ఎందుకు? 40 కంటే కింద ఉంది. సో 40 కంటే కింద మంచి బేరిష్ ఎంట్రీ ఇస్తే ఏం చెప్పా? ఇంకా బేరిష్. 40 కంటే కింద ఒక బేరిష్ ఎంట్రీ ఇచ్చిందంటే ఇంకా ఎక్స్ట్రీమ్ బేరిష్. అర్థమైంది కదండి? ఎక్స్ట్రీమ్ బేరిష్. అది 60 కంటే పైన బుల్లిష్ ఎంట్రీ ఇస్తే ఎక్స్ట్రీమ్ బుల్లిష్. అర్థమైంది కదా? దీని గురించి చాలా వివరంగా అత్తిపండు వలిచి నోట్లో పెట్టినట్టు చెప్పానండి. ఎందులో? మాస్టర్ ఇన్ కమోడిటీస్ లో ప్రిఫరెన్స్ 1 గురించి చెప్పినట్టు నేను ఎక్కడ చెప్పలేదు. ప్రిఫరెన్స్ 1 ఒకటి నేర్చుకుంటే మీరు మొత్తం మార్కెట్ ని చూసే విధానం మారిపోతుంది. అది ఎక్కడ ఉంది? ప్రిఫరెన్స్ 1 విత్ ఫిబొనాచి. ప్రిఫరెన్స్ 1 ప్లస్ ఫిబొనాచి నేర్చుకుంటేనండి మీరు మార్కెట్ ని చూసే విధానం పూర్తిగా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ చెప్తుందండి మీకు మార్కెట్. నేను ఎలా వెళ్తున్నాను వస్తావా, నేను బేరిష్గా వెళ్తున్నాను వస్తావా, నేను బుల్లిష్గా వెళ్తున్నాను వస్తావా, నేను సైడ్ వేస్ లో ఉందాం అనుకుంటున్నాను ఉంటావా, ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మార్కెట్ మీతో మాట్లాడుతుంది. సో ఇక్కడ మనకి మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అని మనం చూస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 80 points స్టాప్ లాస్ అండ్ 180 to 190 points టార్గెట్. యాక్చువల్ గా అయితే టార్గెట్ కి వచ్చింది కానండి చాలా టైం తీసుకుంది. ఇంత టైం తీసుకోకూడదండి. మనం ఆప్షన్స్ లో మనం ఇంతసేపు హోల్డ్ చేస్తామా అండి? అప్రాక్సిమేట్లీ 2 hours తీసుకుంది. 2 hours మనం టార్గెట్ కోసం ఉంటామా? ఉండకూడదు. మనం చేసేది ఏంటి? ఇంట్రాడే ట్రేడింగ్. సో ఇంట్రాడే ఆప్షన్ బయింగ్ అనేటప్పటికి ఆటోమేటిక్ గా టైం డికే అనేది మనకి శత్రువుగా పనిచేస్తుంది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, 1:1 వచ్చింది, హ్యాపీ, ఎగ్జిట్ అయిపోండి. వెళ్ళట్లేదు అంటే మూవ్ అయ్యింది అనుకోండి. యాక్చువల్ గా నిఫ్టీ మూవ్ అయినట్టు ధన్ మనకి ఎందుకు వచ్చింది అనుకోండి, ఓకే ఇట్స్ గుడ్ వన్. మార్కెట్ మూవ్ అవ్వట్లేదు, అలా అని మనకి స్టాప్ లాస్ కూడా లేదు. స్టాప్ లాస్కి వెళ్ళిందా? మనం తీసుకున్న ప్రైస్ దగ్గరే ఉంది, స్టాప్ లాస్కి అయితే వెళ్ళలే. సో హ్యాపీగా 1:1 వచ్చింది. మూవ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు 1:1 వచ్చిందా, సాటిస్ఫైడ్, హ్యాపీగా బయటకు వచ్చేయండి. బయటకు వచ్చిన తర్వాత ఈ జోన్ లో మళ్ళీ బుల్లిష్ గా టర్న్ అయింది. అది కూడా ఎక్కడ? 40 కంటే బిలో. ఈ రోజు అంతా 40 బిలోనే ఉందండి ప్రిఫరెన్స్ 1. మళ్ళీ 40 బిలో ఈ జోన్ లో మనకి బుల్లిష్ గా మారింది. సో బుల్లిష్ 40 కంటే బిలో బుల్లిష్ గా మారితే వెళ్తుందా? చూడండి ఒకసారి, వెళ్ళదు. ప్లస్ ఇంకొకటి ఏంటి? లిటిల్ బ్రదర్ మనకి హ్యాపీగా కన్సాలిడేషన్ జోన్ అని చెప్పాడు. సో మీరు ఏం చేయాలి? బుల్లిష్ గా వెళ్ళదన్న విషయం తెలుసు. సో ఒక మంచి బేరిష్ ఎంట్రీ కోసం చూడండి. బిలో 40 మంచి బేరిష్ ఎంట్రీ అంటే ఇట్స్ ఎ గుడ్ వన్. సో ఇది మనకి ఇక్కడ బేరిష్ ఎంట్రీ తగులుకుంది. సో ఇక్కడ మళ్ళీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఈ లెవెల్ కదా మనకు ఉంది, ఇంతకంటే లెవెల్ లేదు మనకి వేసుకోవడానికి. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 56 points స్టాప్ లాస్ అండ్ 199 to 200 points టార్గెట్. ఇది కూడా ఇమీడియట్ గా రాలేదు. సో 1:1 బయటకు వచ్చేయండి. మీరు మనకి మార్కెట్ లో ఎంత దొరికితే అంతతో బయటకు వచ్చేయాలి. నేను మెంటార్షిప్ గ్రూప్
స్టూడెంట్స్ చెప్పినప్పుడు చెప్పానండి. ఒక ఫ్రూట్స్ తో వెళుతున్నటువంటి ఆటో మీ ఇంటి ఎదురుగుండా తిరగబడిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? మొత్తం ఆటోతో సహా మొత్తం పళ్ళన్నీ పట్టుకెళ్ళిపోవాలి మీ ఇంట్లోకి అని చూస్తారా? మీకు ఎన్ని దొరికితే అన్ని 2 చేతులతోటి ప్లస్ మీ జేబులోను మీ సంచిలోను మీకు ఎన్ని దొరికితే అన్ని మీ ఫ్రూట్స్ అనేవి మీరు తీసుకుని వెళ్ళిపోవాలి. అంతే తప్ప మొత్తం ఆటోతో సహా మొత్తం అన్ని నాకే కావాలి అంటే అవదు కదా. సేమ్ అలాగే మార్కెట్ లో కూడా మనకి ఎంత దొరికితే అంతతో హ్యాపీగా బయటకు వచ్చేయండి. మళ్ళీ ట్రేడ్ ఇస్తుంది డెఫినెట్ గా. మనకి ట్రెండ్ ఏదైతే కంటిన్యూ అవుతుందో ఈ ట్రెండ్ అనేది మనకి మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది హ్యాపీగా. అందులోనూ మీరు 15 minutes లో చూస్తే 15 minutes లో మొత్తం బేరిష్ గానే ఉందండి. ఎక్కడా కూడా బుల్లిష్ గా లేదు. 15 minutes లో ఫుల్ బేరిష్ గా ఉంది. సో మళ్ళీ 5 minutes లో పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది అండ్ ఇక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు రాలేదు, కానీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం మళ్ళీ స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇక్కడ మాత్రం ఇది టార్గెట్ కి వచ్చింది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 34 or 35 points స్టాప్ లాస్ అండ్ 260 points టార్గెట్. ఇది 260 points అంటే అప్రాక్సిమేట్లీ 1:7 అండి. మనం స్టాప్ లాస్ ఎంత పెట్టాం? 35 points స్టాప్ లాస్, 260 to 270 points టార్గెట్ అంటే 1:7 ఇచ్చింది. ఇది ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ యాక్చువల్ గా. ఓకే, అంటే రిస్క్ టు రివార్డ్ పరంగా చూసుకుంటే చాలా మంచి ట్రేడ్ అండి. ఇక్కడ కూడా మనకి చాలా బాగా వర్క్ అయింది. అండ్ ఇప్పుడు నిఫ్టీ 15 minutes లో మాట్లాడుకుందాము. నిఫ్టీ 15 minutes లో మాట్లాడుకుంటే మార్నింగ్ నుంచి కూడా మనకి మొత్తం బేరిష్ గానే ఉంది. ఓకే, కేవలం ఈ క్యాండిల్ లో మాత్రం మనకి బుల్లిష్ గా టర్న్ అయింది. అది కూడా ఎక్కడండి? బిలో 40. సో బిలో 40 15 minutes లో ఎంట్రీ ఇచ్చినప్పుడు వెళ్ళదు. ఇది 5 minutes లో కానీ 15 minutes లో కానీ ఎక్కడైనా సరే బిలో 40 ఎంట్రీ ఇచ్చింది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ కి వెళ్ళదు. మళ్ళీ ఏం చేయాలి? మీరు ఒక బేరిష్ ఎంట్రీ కోసం చూసుకోండి హ్యాపీగా. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే 1:1 బయటకు వచ్చేయచ్చు. ఎంట్రీ తీసుకోవద్దని చెప్పట్లేదు నేను. తీసుకుంటే 1:1 బయటకు వచ్చేయండి, టార్గెట్ వరకు వెయిట్ చేయకూడదు. సో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది నిఫ్టీ అండి, అర్థమవుతుందిగా. 15 minutes. సో 30 points స్టాప్ లాస్ అండ్ 140 points టార్గెట్. ఇది 140కి అయితే రాలేదు, కానీ యాక్చువల్గా 100 points ఇచ్చిందండి హ్యాపీగా. రిస్క్ ఎంత ఉందండి? 30 points. రివార్డ్ 100 points. 1:3 ఇచ్చిందిగా. ఇలా కూడా మీరు 15 minutes లో చేసుకున్నా. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ 15 minutes లో చూడాలంటే బ్యాంక్ నిఫ్టీ అయితే అసలు చెప్పుకోవాల్సిన లేదండి. ఒక్కసారి కూడా పైకి చూడలేదండి, ఇలా తలెత్తి పైకి చూడలేదు అసలు ఒక్కసారి కూడా. మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తల దించుకునే ఉందండి పెళ్లి కూతురులాగా. కానీ చాలా చాలా మంచి ఎంట్రీస్ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. ఎక్స్ట్రాడినరీ ఫాల్ అనమాట అండి, నార్మల్ గా కాదు. సూపర్ ఫాల్స్ ఇచ్చింది. ఈవెన్ మీరు ఈ క్యాండిల్లో తీసుకున్నా మీకు టోటల్ టార్గెట్ వచ్చేసింది. సో మీరు ఈ క్యాండిల్లో తీసుకున్నా సరే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే హ్యాపీగా ఎక్స్ట్రాడినరీగా టార్గెట్కి వచ్చిందండి. అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఇక్కడ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉంది అని ఎవరైనా మనకి యూట్యూబ్లో చెప్తున్నారా? మీ మెంటార్ ఎవరైనా చెప్పారా? మనకి మార్కెట్ ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మార్కెట్ వెళుతున్న ప్రతిసారి మనకి టెక్నికల్స్ చెప్తుంది. మనం నేర్చుకుంటున్న టెక్నికల్స్ అనేవి ఇండియాలోనే ది బెస్ట్ టెక్నికల్స్. ఓకే, సో మీకు అవునా కాదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.